హలో అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ కొంచెం వెదర్ బాగుంది, అందుకని ఈవినింగ్ సిరి ఆఫీస్ నుండి రాగానే మా ఇంటి దగ్గర నుండి 5 minutes దూరంలో ఉన్న ఈ బ్లఫ్ క్రీక్ పార్క్కి వచ్చాము. ఇది టోటల్ ఏరియా వచ్చేసి 171.5 acres. ఇక్కడంతా చక్కగా గ్రీన్ స్పేస్, ఇక్కడ చిన్న చిన్న పార్టీస్ అది చేసుకోవటానికి, ప్లస్ రిక్రియేషన్, హైకింగ్, బైకింగ్, పిక్నిక్ ఏరియాస్ అవన్నీ ఉన్నాయి అన్నమాట. మధ్య మధ్యలో చిన్న మ్యాన్మేడ్ లేక్స్ కూడా ఉన్నాయి. ఇది లేక్ హెఫ్నర్ పక్కనే ఉంది. సో ఇట్లా ఎప్పుడన్నా మనం వాకింగ్ అది చేసుకోవాలంటే చాలా కన్వీనియంట్గా ఉంది మాకు ఈ పార్క్ అయితే. సో మేము ఇలాంటి ప్లేస్లోనే సిరివిరి వాళ్ళకి చిన్నప్పుడు ఐ థింక్ వాళ్ళ 3rd birthdayనో 4th birthdayనో చేశాము. అప్పుడు సమ్మర్ టైం అనమాట. సో ఇలాంటి ప్లేస్లో మనము చేసుకుంటే పిల్లలకి ఆడుకోవటానికి కూడా చాలా బాగుంటుంది. ఫ్రీగా ఆడుకోవచ్చు పిల్లలు కూడా, అండ్ మనకి కూర్చోటానికి కూడా ప్లేస్ ఉంటుంది. ప్లస్ డిఫరెంట్ లూప్స్ ఉంటాయి అన్నమాట. మనము వాకింగ్ చేయడానికి కూడా డిఫరెంట్ ట్రయల్స్ ఉంటాయి, లైక్ 1 mile, 2 mile, 5 miles అట్లా. సో మనకి ఏది నచ్చితే ఎంతది కావాలంటే అది చేసుకోవచ్చు. ప్లస్ మధ్య మధ్యలో మనం కూర్చోటానికి అది కూడా ప్లేసెస్ ఉంటాయి. సో అందుకని ఇంకా ప్రాబ్లం ఉండదు. మేము ఇంకా వింటర్ స్టార్ట్ అయితే ఇంకా ఇట్లా వాకింగ్ రావడానికి కుదరదు. సో అందుకనే సమ్మర్ ఉన్నప్పుడైతే అసలు ఇక్కడ జనాలు అయితే అసలు కొంచెం వెదర్ బాగుంటే చాలు అందరూ బయటే ఉంటారు. మేము ఇక్కడికి వచ్చేసరికి చాలామంది కనిపించారు. కొంతమంది స్కేటింగ్, కొంతమంది సైక్లింగ్, అలా డిఫరెంట్ వాకింగ్ ఇవన్నీ చేస్తూ పిల్లల్ని తీసుకొని వచ్చారు. ప్లస్ కొంతమంది అయితే వాళ్ళ పెట్స్ డాగ్స్ని తీసుకొని వచ్చారు. సో అలా రకరకాలుగా మొత్తానికి కొంచెం వెదర్ బాగుంటే చాలు బయటే ఉంటారు ఇక్కడైతే జనాలు. ఇంట్లో చాలా తక్కువ టైం ఉంటారంట. సో మేము ఇంకా నడుస్తూ చక్కగా అన్నీ క్యాచప్ చేస్తుంటాము కబుర్లు. మామూలుగా ఇంట్లో ఉంటే ఇంకేదో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటాము. సో ఇలా వాకింగ్కి వచ్చినప్పుడు మొన్న నువ్వు వాళ్ళతో మాట్లాడావు కదా, ఏమైంది, వాళ్ళ న్యూస్ ఏంటి, వీళ్ళ అప్డేట్స్ ఏంటి అని ఇంకా ఇలా ఒకళ్ళనొకళ్ళం అడుగుతూ కనుక్కుంటూ అన్నీ కబుర్లు చెప్పుకుంటా మాట్లాడతాము, నడుస్తాము. సో అందుకనే నడిచినట్టు ఉండదు, అంటే 2 పనులు అవుతాయి అన్నమాట. వాకింగ్ ప్లస్ టాకింగ్ 2 అవుతాయి. ఇక్కడైతే ఈ చక్కగా ఈ గ్రీనరీ మధ్యలో ఇలా చూసుకుంటా. సో ఫాల్ టైము ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, అందుకని కొంచెము ఆకులు కూడా కొంచెము రాలటము, అంటే ఈ ఫాల్ టైం అంటే అన్ని ట్రీస్ కలర్స్ చేంజ్ అవ్వవు, అవి కొన్ని ట్రీస్ చేంజ్ అవుతాయి. సో ఇక్కడ ఈ ట్రీస్ పెద్దగా ఏం చేంజ్ అవ్వలేదు, ఇవి ఇయర్ మొత్తం ఇలాగే గ్రీన్గా ఉంటాయి. సో ఇలా వాకింగ్ చేసేటప్పుడు మనకి యాక్చువల్గా మనకి ఫిజికల్ యాక్టివిటీతో పాటు మనకి మైండ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మనము అన్ని డిఫరెంట్ థింగ్స్ గురించి ఆలోచించుకుంటా, అనలైజ్ చేసుకుంటూ మనము నెక్స్ట్ ఏం చేయాలి, అదే ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి అనుకుంటూ డిఫరెంట్ థాట్స్ వస్తూ ఉంటాయి. సో సింగిల్గా నడిచినా కానీ బాగానే ఉంటుంది. ప్లస్ ఇలా ఎవరితో అన్నా నడిస్తే, ఎస్పెషల్లీ మేము ముగ్గురము ఉంటే మాత్రం మాకైతే ఫుల్ కబుర్లకే సరిపోతుంది. సో అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఈవినింగ్ వెదర్ని. ఇలాంటి పార్క్స్కి 2-3 ఫ్యామిలీస్ పిల్లల్ని తీసుకొని వచ్చి కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా తెచ్చుకొని ఇక్కడే పిక్నిక్ లాగా వచ్చి ఫుడ్ తిని వాకింగ్ చేసి కొంతసేపు ఆడుకొని అవన్నీ చేసి వెళ్తూ ఉంటారు. సో అలా కూడా బాగుంటుంది ఇలాంటి ప్లేసెస్. అండ్ చాలామంది నా వీడియోస్ చూసి మీరు హెయిర్ చాలా థిక్గా ఉంది, ఏం వాడతారు, ఏం రాస్తారు అని అడుగుతున్నారు. మొన్న ఈ మధ్య కాంతా మూవీ ఇంటర్వ్యూ, దుల్కర్ అండ్ రాణాది ఇంటర్వ్యూ జరిగింది చంద్రమ్మవ్వ అనే ఆమెతో. అయితే ఆమె అడిగిందనమాట దుల్కర్ని, మీరు జుట్టుకి ఏం రాస్తారు, చాలా థిక్గా బాగుంది అని. నేను కోకోనట్ ఆయిల్ రాస్తాను బాగా, 2-3 daysకి ఒకసారి బాగా కోకోనట్ ఆయిల్ రాస్తానని చెప్పాడు. అంతే, అంతకంటే ఇంకేం చేయను అని. సో అలాగే నేను కూడా అంతే, కోకోనట్ ఆయిల్ ఒక్కటే రాస్తాను. బట్ ఐ థింక్ అది కూడా హెరిడిటరీ జీన్స్ అవి కూడా ఉంటాయి అనుకుంటా. నా హెయిర్ ముందు నుండి చాలా థిక్కే, ఇంకా ఇప్పటికి కూడా బాగానే థిక్గానే ఉంది.
సో అదనమాట. చాలామంది అడుగుతూ ఉంటారు హెయిర్ గురించి. సో ఇక్కడైతే మేము అన్నీ ఇంకా అప్డేట్స్ అనమాట, ఒకళ్ళ గురించి ఒకళ్ళు అప్డేట్స్ చెప్పుకుంటూ ఇంకా మాట్లాడుతున్నాము. మేము సడన్గా అనుకోకుండా ఏం ప్లాన్ చేసుకోలేదు. ఈవినింగ్ 5:30 అయింది. సరే వెదర్ బాగుంది వెళ్ళిపోదామని ఇంకా వచ్చేసాము. ఎలాగో మాకైతే 5 మినిట్సే కాబట్టి. బట్ ఇక్కడ ఏంటంటే హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ అయినా కానీ కార్లో అంత దూరం అయినా కానీ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ పార్క్ చేసుకొని వెళ్తుంటారు పార్క్స్కి. సో అవుట్డోర్ టైం ఎక్కువ ఉంటారు, ఎస్పెషలీ సమ్మరు, ఫాలు ఈ టైమ్స్ అప్పుడు. అండ్ వింటర్లో కూడా ఎంత చలైనా కానీ బాగానే బయట అయితే బాగానే తిరుగుతూ ఉంటారు, అన్ని కోట్లు జాకెట్లు అన్నీ వేసుకొని. సో వీళ్ళు కొంచెం అవుట్డోర్స్ బాగానే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారనిపిస్తుంది. సో అలా ఇదిగో ఈ మ్యాన్మేడ్ లేక్స్ ఉన్నాయి మధ్య మధ్యలో. అండ్ కొన్ని చోట్ల ఫిషింగ్ అది కూడా చేస్తున్నారు కొంతమంది. ఇక్కడైతే చాలా ఇదైతే ఈ పార్క్ అయితే బాగా మెయింటైన్ చేస్తున్నారు. అసలు ఎక్కడా కూడా ఒక పేపర్ ముక్క కూడా కనిపించలేదు, అంతా చాలా క్లీన్గా నీట్గా ఉంది. సో అలా ఈ బ్లఫ్ క్రీక్ పార్క్ ని ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ ఇదిగోండి 5 మైల్ అని పెట్టారు కదా. సో ఈ లూప్ వచ్చేసి 5 మైల్స్. యాక్చువల్గా మేమైతే ఈ 5 మైల్ లూపే ఇంకొంచెం షార్ట్ కట్లో వెళ్ళాము. ఐ థింక్ మేము ఆ రోజు అరౌండ్ 2 మైల్స్ నడిచినట్టున్నాము. ఫుల్ 5 మైల్లోకి వెళ్ళలేదు, ఎందుకంటే అప్పటికే ఇంకా కొంచెము చీకటి పడుతుంది. మనకు అసలే భయం కదా ఇట్లాంటి పార్క్స్లో. ఇక్కడ వాళ్ళు అయితే బాగానే తిరుగుతుంటారు కానీ మనము లైట్ ఉన్నప్పుడే తిరగటం సేఫ్. సో అలా జరిగింది ఇవాళ మా వాకింగ్ అండ్ టాకింగ్. సో మీకు కూడా ఈ బ్లఫ్ క్రీక్ పార్క్ మీకు కూడా నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. ఈ బ్రిడ్జ్ కట్టారు కదా, ఈ బ్రిడ్జ్ మీద ఫొటోస్ దిగితే చాలా బాగా వస్తాయి. అంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు ఫొటోస్ దిగాము, చాలా బాగున్నాయి. ఈ గడ్డి పువ్వులు అయితే చూడటానికి ఇలా ఉన్నాయి కానీ ఫొటోస్లో ఇవి కూడా బాగుంటాయి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.